జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిరోజు ఎంతమంది సైనికులు చనిపోతారో ముందే చెప్పిన శ్రీకృష్ణుడు అనే విషయం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మహాభారతం అద్భుతమైన కథలకు పుట్టినిల్లు. మనిషి తన జీవితాన్ని ఏ విధంగా గడపాలో అందులో కొన్ని పాత్రలు చెబుతాయి. మరికొన్ని పాత్రలు వాటిని బట్టి ఎలా బ్రతకకూడదో మనకే అర్థమవుతుంది. భారతంలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే చిన్న చిన్న పాత్రలు కూడా మన మనస్సు మీద చెరగని ముద్ర వేస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక్కసారి ఆలోచించండి. కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు జరిగింది కదా. ఎంతమంది సైన్యం ఈ యుద్ధంలో పాల్గొన్నారో తెలుసా? ఎప్పుడైనా ఆ సంఖ్యను తెలుసుకునే ప్రయత్నం చేశారా? సరే, ఇదే సందేహం యుద్ధం పూర్తయిన తర్వాత ధృతరాష్ట్రుడికి వచ్చింది. అది ఎప్పుడంటే, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన తమ కుమారుల మృతదేహాలను చూడడానికి యుద్ధరంగానికి ఆయన కుటుంబ సభ్యులతో సహా వచ్చినప్పుడు వెంటనే ఆయన పక్కనే ఉన్న ధర్మరాజును పిలిచి, నాయన, యుద్ధంలో చనిపోయిన వీరులు ఎంతమంది అని ప్రశ్నించాడు. అప్పుడు ధర్మరాజు, ఒక అర్బుదం సైన్యం ఈ యుద్ధంలో మరణించారు మహారాజా అని చెబుతాడు. అర్బుదం అనగా ఇవాళ లెక్క ప్రకారం 76,20,000 మంది సైనికులు అని అర్థం. వీరే కాక 14,000 మంది అజ్ఞాత సైనికులు కూడా కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు అని ధర్మరాజు ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. మహాభారతంలోని స్త్రీ పర్వంలో నమ్మశక్యం కాని ఈ లెక్కకు సంబంధించిన విషయం ఉంటుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. యుద్ధం జరిగినన్నాళ్ళు ఇన్ని కోట్ల మంది సైన్యానికి ఆహారం ఎలా లభించేది? ఎవరు వండి పెట్టేవారు? ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఇక్కడ ఒక కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం తప్పదు అనుకున్నాక పాండవులు, కౌరవులు భూమండలం మీద ఉన్న ఇతర రాజులను తమ 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 పక్షాన యుద్ధం చేయవలసిందిగా కోరారు. ఆయా రాజులు తమకు నచ్చిన వారి పక్షంలో, అంటే పాండవుల మీద అభిమానం ఉన్న రాజులు పాండవుల పక్షాన, కౌరవుల మీద అభిమానం ఉన్న రాజులు కౌరవుల పక్షాన యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉడుపి ప్రాంతాన్ని పాలించే రాజు ఇద్దరిలో ఎవరి పక్షాన చేరకుండా తటస్థంగా ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. ఎవరు ఎంతగా నచ్చజెప్పినా ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఒకరోజు ఉడుపి రాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, శ్రీకృష్ణ, జరగబోయే ఈ యుద్ధంలో పాండవులు, కౌరవులు ఈ ఇద్దరి పక్షాన యుద్ధం చేయాలనుకోవడం లేదు. అంతేగాక తటస్థంగా ఉంటూనే ఇరుపక్షాల వారికి ఆహారాన్ని వండిపెట్టే బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను, అనుగ్రహించండి అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ సరేనని తన సమ్మతి తెలియజేశాడు. కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో యుద్ధం జరిగినన్నాళ్ళు ఉడుపి మహారాజే సైనికులకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యత నిర్వహించాడు. ఈయనలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా పెద్దలు. అన్ని కోట్ల మంది సైన్యం పాల్గొన్న యుద్ధంలో ప్రతిరోజు లక్షలాది మంది సైనికులు మరణిస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ ఉడుపి మహారాజు ఏ రోజు కూడా ఆహారాన్ని వృధా కానివ్వలేదు. ఎక్కువ తక్కువ కాకుండా ఖచ్చితంగా సైనికుల సంఖ్యకు తగ్గట్లుగా మాత్రమే వంటను చేయించేవాడు. అది ఎలా సాధ్యపడింది అనే సందేహం కలుగుతుందా? అదే ఆశ్చర్యకరమైన విషయం. ముందే అనుకున్నాం కదా, భారతంలో చిన్న చిన్న పాత్రలు కూడా మనస్సుపై చెరగని ముద్ర వేస్తాయి అని. ఉడుపి మహారాజు పాత్ర కూడా అటువంటిదే. ఈయన శ్రీకృష్ణుడికి పరమభక్తుడు. ఆ పరమాత్ముడి అనుగ్రహంతోనే రోజు ఎంతమంది సైనికులకు అన్నం అవసరమవుతుందో
అంతే వంట వండించేవాడు. ఆహారం వృధా కాకోకుండా అవసరమైనంత మేరకే వండడం, వడ్డించడం చూసి మనకులాగానే పాండవులు కూడా ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఉడుపి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ రహస్యం ఏమిటో చెప్పమని వారందరూ ఆయన్ని అడిగారు. అప్పుడు ఆయన వాళ్ళతో ఇలా చెప్పాడు: పాండవ మిత్రులారా, ఇంత ఎక్కువ మంది సైనికులకు నిత్యం వంట చేయడం ఎంత కష్టతరమైన విషయమో మీకు తెలుసు కదా. కష్టమైన ఈ విషయాన్ని ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా అందరికీ సకాలంలో వండి ఆకలి తీర్చడం ఎలాగా అని నాలో నేను తర్జన భర్జన పడుతూ శ్రీకృష్ణుడి మీదే భారం వేశాను. అప్పుడు ఆ పరమాత్మ బోధిస్తున్నట్లు నాకు ఒక ఆలోచన కలిగింది. అదేమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మకు నిత్యం ఆహారాన్ని స్వయంగా నేనే వంట వండి వడ్డిస్తున్న సంగతి మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా. ఆహారంలో భాగంగా ప్రతిరోజు నేను ఆయనకు ఇష్టమైన శనగలను వడ్డన చేస్తూ ఉన్నాను. నేను వడ్డించిన శనగలను కృష్ణుడు చాలా ఇష్టంగా తినేవాడు. తినడం పూర్తయ్యాక ఆయన కొన్ని శనగలను మాత్రం మిగిల్చేవాడు. ఆ విధంగా మిగిల్చిన శనగల సంఖ్యను నేను ఒక సంకేతంలాగా భావించేవాడిని. ఉదాహరణకు, మొదటి రోజు యుద్ధం పూర్తయ్యాక 70 కోట్ల మందికి ఆహారం వండి పెట్టాను. శ్రీకృష్ణుడు భోజనం కూడా పూర్తయింది. అప్పుడు ఆయన మిగిల్చిన శనగలు సుమారు ఒక 60 ఉన్నాయి అనుకుంటే, ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 60 కోట్ల మందికి మాత్రమే వంట వండాలి అనే సంకేతం నా మనసుకు తోచేది. దాని ప్రకారమే నేను వంట చేయించేవాడిని. ఆ ఆహారమే అందరికీ సరిపోయేది. అలాగే తర్వాత రోజు శనగలు మిగిలిన సంఖ్యను బట్టి ఇంకొంచెం తక్కువగా వంటను వండించేవాడిని. ఇదంతా భగవద్ అనుగ్రహమే కానీ నా గొప్పేమీ లేదయ్యా అని ఉడుపి రాజు చెప్పేసరికి పాండవులు శ్రీకృష్ణుడికి మనస్సులోనే నమస్కారాలను తెలియజేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఏ రోజు ఎంతమంది సైనికులు మరణిస్తారో, ఎంతమంది బ్రతికి ఉంటారో శ్రీకృష్ణ పరమాత్మ ఉడుపి మహారాజుకి సంకేతం రూపంలో తెలియజేశాడు. అన్నట్లు ఉడుపిలో ఉన్న శ్రీకృష్ణ ఆలయం ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి సంబంధించిన చక్కటి కథ ఉంది. అది కూడా సందర్భం వచ్చింది కాబట్టి తెలుసుకుందాం. ద్వైత మత స్థాపకుడైన మధ్వాచార్యుల వారు దేశమంతా పర్యటిస్తూ ఒకసారి ఉడుపి ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఒక రోజున సముద్రం ఒడ్డున కూర్చొని ఆయన కృష్ణ పరమాత్మ లీలలను వర్ణిస్తూ 12 స్తోత్రాన్ని రాస్తూ ఉన్నారు. అదే సమయంలో పెద్ద పెద్ద గాలులతో తుఫాను రావడం ఆరంభమైంది. ఆ సమయంలో ఓడ ఒకటి సముద్రంలో చిక్కుకుపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు అందరూ ప్రాణభయంతో కంగారు పడుతూ ఉన్నారు. ఆ ఓడ ఒడ్డున కూర్చున్న మధ్వాచార్యుల వారికి అస్పష్టంగా కనిపిస్తుంది. ఓడలో ఉన్న యజమాని మధ్వాచార్యుల వారిని చూసి తమను రక్షించాల్సిందిగా అరుస్తూ చేతులు పైకెత్తి పిలుస్తూ ఉన్నారు. అది చూసిన మధ్వాచార్యుల వారు వారి పట్ల జాలి కలిగి శ్రీకృష్ణుని ధ్యానించడం మొదలుపెట్టారు. అంతేకాక ఓడను ఒడ్డుకు రప్పించడానికి తన భుజం మీద ఉన్న ఉత్తరీయాన్ని ఒక చేత్తో ఒక అంచును పట్టుకొని మరొక అంచును ఓడవైపుకు విసిరి ఓడను లాగుతున్నట్లుగా లాగారు. ఇలా పదే పదే ఉత్తరీయం అంచును విసరడము, లాగడం చేస్తూ ఉండేసరికి ఆశ్చర్యకరంగా సముద్రంలో కొట్టుకుపోతున్న ఓడ ఒడ్డు వైపుకు రావడం జరిగింది. కృష్ణ పరమాత్మ లీలలు ఎన్నని చెప్పగలం. అలా ఓడ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఓడ యజమాని వేగంగా క్రిందికి దిగి సరాసరి మధ్వాచార్యుల ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. కొంతసేపు గడిచాక ఓడ యజమాని కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మా ప్రాణాలను రక్షించినందుకు కృతజ్ఞతగా ఓడలో ఉన్న అమూల్యమైన సంపదలో నుంచి మీకేం కావాలో తీసుకోమని అన్నాడు. మధ్వాచార్యుల వారు చిరునవ్వు చిందిస్తూ ధన రూపమైన సంపదల పట్ల తనకు ఎటువంటి ఆశ లేదని ఎంత చెప్పినా ఆయన వినలేదు. దాంతో ఓడలో ఉన్న గోపీ చందనం అనే మట్టి గడ్డల్ని రెండింటిని తనకు ఇమ్మని మధ్వాచార్యుల వారు అన్నారు. గోపీ చందనం అనేది
ద్వారకా ప్రాంతంలో సాధారణంగా లభించే మట్టి. దీన్ని సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు ఓడ బరువు సమతూకంగా ఉండడానికి కొన్ని బస్తాల్లో నింపి ఓడలో ఒక పక్కన పెడుతూ ఉంటారు. ఆ మట్టి గడ్డల్ని రెండింటిని ఇవ్వమనేసరికి అమూల్యమైన సంపదలను వదిలిపెట్టి మట్టి గడ్డలను అడుగుతున్న మధ్వాచార్యుల వారిని చూసి ఓడ యజమాని ఆశ్చర్యపోయాడు. కానీ మధ్వాచార్యుల పట్ల ఉన్న గౌరవంతో మట్టి గడ్డలను రెండింటిని ఆయనకిచ్చాడు. మధ్వాచార్యుల వారు తన శిష్యులతో ఆ మట్టి గడ్డలని నీటిలో ముంచమని చెప్పి అన్నారు. వారు అలాగే చేశారు. ఆశ్చర్యకరంగా అందులో నుంచి బలరాముడు, శ్రీకృష్ణుల విగ్రహాలు లభ్యమయ్యాయి. ఆ విగ్రహాలను చూసి ప్రజలు, ఓడ యజమాని, ప్రయాణికులు అందరూ ఆశ్చర్యపడ్డారు. భక్తితో శ్రీకృష్ణుడిని నమస్కరించుకున్నారు. అసలు బలరామ శ్రీకృష్ణుల విగ్రహాలు అలా లభ్యం కావడం వెనక కూడా ఇంకో అందమైన కథ ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కన్నతల్లి దేవకీదేవి కృష్ణుడి బాల్యాన్ని చూడలేకపోయానని బాధపడుతుంది. తల్లి కోరిక తీర్చడానికి ఆ క్షణంలోనే శ్రీకృష్ణుడు తన బాల్యంలోని మధుర ఘట్టాలను వాళ్ళ అమ్మ ముందు ప్రదర్శించాడు. పక్కనే ఉన్న రుక్మిణీదేవి కూడా మైమరచి శ్రీకృష్ణుడి బాల్యలీలను దర్శించింది. అంతేకాక వాటిని అందరూ చూడాలని అనుకుంది ఆమె. దాంతో విశ్వకర్మను పిలిపించి ఆయన చేత విగ్రహాలను తయారు చేయించి వాటిని భద్రపరిచింది. తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు అర్జునుడు వాటిని రుక్మిణీ వనంలో ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత కాలగమనంలో అవి మట్టిలో కూరుకుపోయాయి. ఆ మట్టిని ప్రస్తుతం ఓడ బరువు సమతూకం కోసం వేసుకొని ఓడలో ప్రయాణికులు వస్తూ ఉన్నారు. అది తుఫాన్లో చిక్కుకుపోవడం కూడా జరిగింది. మధ్వాచార్యుల వారు కృష్ణుడి అనుగ్రహంతో ఓడలోని ప్రయాణికులను రక్షించడం, ఆ తర్వాత విగ్రహాలను చేయడం జరిగాయి. ఆ విగ్రహాలతోనే ఉడుపి శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించారు. అక్కడ కొలువైన శ్రీకృష్ణుడు భక్తుల సకల అభీష్టాలను తీరుస్తున్నాడు. ఇవండి శ్రీకృష్ణుడి లీలలు. అందరికీ శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు.